హాయ్, వెల్కమ్ టు సంజయ్ ఛానల్. ఐపీఎల్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి ఎంత? ప్రతి ఏడాది 2 నెలలు దేశం మొత్తం ఒకే మాట మాట్లాడుతుంది. అది క్రికెట్ కాదు, అది ఐపీఎల్. కానీ ఒక ప్రశ్న, ఈ ఐపీఎల్తో నిజంగా లాభపడేది ఎవరు? బీసీసీఐ అయినా, టీమ్ ఓనర్ల, ప్లేయర్ల లేదా స్పాన్సర్ల? ఐపీఎల్ వెనుక ఉన్న డబ్బు, రాజకీయాలు, వేల కోట్ల లెక్కలు, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు అన్నీ క్లియర్గా చెప్తాను, వినండి. ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఐపీఎల్ అంటే ఎంత పెద్ద బిజినెస్. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ టోర్నమెంటే కాదు. ఐపీఎల్ ఒక ఇండస్ట్రీ. విలువ 1,00,000 కోట్ల పైగా ఉంటుంది. స్టేడియంలో ఆడే 22 మంది ప్లేయర్లు మనకు కనిపిస్తారు, కానీ దాని వెనక మీడియా, యాడ్స్, స్పాన్సర్లు, ప్రభుత్వ పన్నులు, హోటల్స్, ట్రావెల్స్ అన్నీ కలిసి ఐపీఎల్ను బిజినెస్ మాస్టర్గా మార్చాయి. బీసీసీఐకి ఎంత లాభం? ఐపీఎల్లో అసలు పెద్ద విజేత ఎవరు? స్పష్టంగా చెప్పాలంటే బీసీసీఐ. మీడియా హక్కులు 2023 నుంచి 27 మొత్తం విలువ 48,390 కోట్లు. టైటిల్ అండ్ స్పాన్సర్లు, టాటా లాంటి స్పాన్సర్లు, ఇతర బ్రాండ్లు డీల్స్ అదనంగా 10,000 కోట్ల పైనే. మొత్తం ఆదాయం 58,000 కోట్లు. 5 ఏళ్లలో ఖర్చు చేసిన ఒక్క ఐపీఎల్ సీజన్లో 4,000 నుంచి 5,000 కోట్ల నికర లాభం ఉంటుంది. ఇండియాలో ఏ స్పోర్ట్స్ బాడీ ఇంత సంపాదించలేదు. టీమ్స్కి అసలు లాభమా, నష్టమా? ఇప్పుడు టీం ఓనర్ల సంగతి చూసినట్లయితే, టీం ఆదాయం, బీసీసీఐ రెవెన్యూ షేర్, టీమ్ స్పాన్సర్లు, టికెట్ అమ్మకాలు, మార్చండైజ్ ఖర్చులు, ప్లేయర్ల వేలం, స్టాఫ్, ట్రావెల్స్, మేనేజ్మెంట్. అసలు వాస్తవం ఏంటంటే సిఎస్కే, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ లాభాల్లో కొత్త టీమ్స్ బ్రేక్డౌన్ ఈవెన్ దశలో. టీం విలువ ఎంత ఉంటుందంటే ముంబై ఇండియన్స్ దాదాపు 8,000 కోట్ల పైనే, సిఎస్కే 7,500 కోట్ల పైన, ఆర్సీబీ 7,000 కోట్ల పైనే ఉంటుంది. మొదట నష్టంలా కనిపించిన నిజమైన లాభం టీం విలువ పెరగడం. ప్లేయర్లకు ఐపీఎల్ వరంలా ఎలా మారింది? ఐపీఎల్ అసలు గేమ్ చేంజర్ అని ఎవరికంటే ప్లేయర్లకు. టాప్ ప్లేయర్లు దాదాపు 15 నుంచి 25 కోట్లు సీజన్లో. యంగ్ ప్లేయర్లకైతే 20 లక్షల నుంచి ఒక్కొక్క సీజన్లో 5 కోట్లకు. ఐపీఎల్ జీవితంలో మార్పు బెనిఫిట్స్ ఏంటంటే ఇంటర్నేషనల్లో ఛాన్స్, బ్రాండ్ డీల్స్, కెరీర్ లిఫ్ట్. ఐపీఎల్ లేకపోతే ఇంతమంది యంగ్ టాలెంటెడ్ ఇంత త్వరగా వెలుగులోకి వచ్చేవారా? స్పాన్సర్లు మరియు బ్రాడ్కాస్టర్లు. ఇప్పుడు అసలు డబ్బు ఎక్కడ తిరుగుతుందో చూద్దాం. బ్రాడ్కాస్టర్లు, యాడ్స్, సబ్స్క్రిప్షన్స్, డిజిటల్ వ్యూస్. ఒక్క మ్యాచ్ 10 సెకండ్ల యాడ్ 15 నుంచి 20 లక్షలు. స్పాన్సర్లు, బ్రాండ్ రీచ్, అమ్మకాలు, మార్కెట్ డామినేషన్. ఒక ఐపీఎల్ సీజన్లో 1,000 కోట్ల వ్యాపారం. ప్రభుత్వానికి ఐపీఎల్ వల్ల ఎంత వస్తుందంటే, ఐపీఎల్ అంటే ప్రభుత్వానికి లాభమే. ఆదాయం చూసినట్లయితే ఏ రూపంగా వస్తుందంటే జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, టికెట్ ట్యాక్స్, హోటల్ అండ్ ట్రావెల్స్. ఒక్క సీజన్లో 4,000 నుంచి 5,000 కోట్లు. ఐపీఎల్ స్టేడియం బయట కూడా ఎకానమీ పరుగులు తీస్తుంది. నష్టపోయే వారు ఎవరంటే, లాభాలు ఉన్న చోట కొంత నష్టం కూడా ఉంటుంది. చిన్న లీగ్స్, టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్, ప్లేయర్ వర్క్లోడ్. కానీ డబ్బు ముందు ఇవన్నీ చిన్నవే. ఐపీఎల్ అనేది ఒక ఆట కాదు, అది కార్పొరేట్ యుద్ధం. గెలిచేది బీసీసీఐ, టీమ్ ఓనర్లు, ప్లేయర్లు, బ్రాండ్లు. చూసేది మనం. ఇది ఐపీఎల్ వెనుక ఉన్న నిజం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.